నమస్కారం. మీరు చూస్తున్నది స్పాట్లైట్ టీవీ. నేను మీ సుధాకర్ శాస్త్రి. ఈరోజు జూలై 12, 2026 ఆదివారం. ముందుగా నేటి పంచాంగ విశేషాలు తెలుసుకుందాం. పంచాంగ విశేషాలు. తిథి: జ్యేష్ఠమాసం కృష్ణపక్ష త్రయోదశి తిథి రాత్రి 10:30 వరకు ఉంటుంది. అనంతరం చతుర్దశి తిథి ప్రారంభమవుతుంది. నక్షత్రం: రోహిణీ నక్షత్రం ఉదయం 8:29 వరకు ఉంటుంది. అనంతరం మృగశిరా నక్షత్రం ప్రారంభమవుతుంది. యోగం: వృద్ధి యోగం రాత్రి 8:05 వరకు ఉంటుంది. అనంతరం ధ్రువయోగం ప్రారంభమవుతుంది. కరణం: గరజకరణం మధ్యాహ్నం 12:18 వరకు ఉంటుంది. అనంతరం వణిజకరణం ప్రారంభమవుతుంది. సూర్యోదయం: ఉదయం 5:53 సూర్యాస్తమయం: సాయంత్రం 6:50 శుభ సమయాలు: బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:17 నుండి తెల్లవారుజామున 5:05 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 10:05 నుండి మధ్యాహ్నం 12:47 వరకు. అమృత ఘడియలు రాత్రి ఉదయం 10:05 నుండి ఉదయం 11:19 వరకు. అశుభ సమయాలు: రాహుకాలం సాయంత్రం తెల్లవారుజామున 5:13 నుండి ఉదయం 7:10 వరకు. యమగండం మధ్యాహ్నం 12:12 నుండి అర్ధరాత్రి 2:01 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం తెల్లవారుజామున 3:36 నుండి సాయంత్రం తెల్లవారుజామున 5:13 వరకు. ఇప్పుడు నేటి రాశి ఫలాలు తెలుసుకుందాం. మేషం: కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆర్థిక విషయాల్లో పురోగతి ఉంటుంది. వృషభం: ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అనుకూల ఫలితాలుంటాయి. పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది. మిథునం: కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. శుభవార్త వింటారు. కర్కాటకం: దైవదర్శనం కలుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. సింహం: చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. గౌరవం పెరుగుతుంది. కన్య: కుటుంబంలో శుభకార్యాల చర్చలు జరుగుతాయి. ఆదాయం పెరుగుతుంది. తుల: మిత్రుల సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వృశ్చికం: వ్యాపారంలో లాభాలు పొందుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ధనుస్సు: స్థిరాస్తి వ్యవహారాలు ముందుకు సాగుతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. మకరం: ఉద్యోగంలో ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. కుంభం: అనుకోని ధనలాభం కలుగుతుంది. కుటుంబంలో ఆనందకర వాతావరణం ఉంటుంది. మీనం: దైవానుగ్రహంతో అన్ని పనులు విజయవంతమవుతాయి. శుభవార్తలు వింటారు. ఆధ్యాత్మిక సందేశం: ఈరోజు ఆదివారం. సూర్యనారాయణుని ఆరాధనకు అత్యంత పవిత్రమైన రోజు. త్రయోదశి తిథిలో శ్రీ పరమేశ్వరునికి అభిషేకం చేయడం, సూర్యనారాయణునికి అర్ఘ్యం సమర్పించడం, ఆదిత్య హృదయం పారాయణం చేయడం విశేష ఫలితాలను అందిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈరోజు దానధర్మాలు చేయడం కూడా శుభప్రదం. ఓం ఘృణిః సూర్యాయ నమః. ఓం నమః శివాయ. ఈ మంత్రాలను భక్తితో జపిస్తూ భగవంతుని అనుగ్రహానికి పాత్రులు కండి. స్పాట్లైట్ టీవీ ప్రేక్షకులందరికీ శ్రీ సూర్యనారాయణ స్వామి పరమేశ్వరుని అనుగ్రహం కలగాలని కోరుకుంటూ శుభప్రదం. ప్రతిరోజూ పంచాంగం, నిత్య రాశిఫలాలు, ఆధ్యాత్మిక విశేషాలు మరియు తాజా వార్తల కోసం స్పాట్లైట్ టీవీను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ను నొక్కి మా తాజా అప్డేట్స్ను వెంటనే పొందండి. మళ్లీ రేపు పంచాంగ కార్యక్రమంలో కలుద్దాం. నేను మీ సుధాకర్ శాస్త్రి. నమస్కారం.